నమస్తే, వెల్కమ్ టు 10 Max. ముందుగా ఇవాల్టి టాప్ స్టోరీస్. NBK 111 కి ఫ్యాన్సీ OTT డీల్, భారీ ధరకి నాన్ థియేట్రికల్ రైట్స్. విజయ్ కి సైడ్ ఇస్తున్న తమిళ హీరోలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్న సినిమాలు. 2026 తనదే అంటున్న సూర్య, హ్యాట్రిక్ కొడతానంటున్న కాలీవుడ్ స్టార్. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాకే కలెక్షన్లు, లాభాల గురించి మాట్లాడుకునేవారంతా. కానీ ప్రెజెంట్ OTT ట్రెండ్లో మూవీ సెట్స్ పై ఉండగానే బాక్సాఫీస్ లెక్కలు అంచనా వేస్తున్నారు. ఆ రేంజ్లో ఈ OTT డీల్స్ అదరకూడుతున్నాయి. మరి ఈ విషయంలో లేటెస్ట్ గా భారీ OTT డీల్ సెట్ చేసుకున్నట్లు వినిపిస్తున్న ఆ సినిమాలేంటి? సినిమాల బిజినెస్ విషయంలో ఇంపార్టెంట్ ప్లే చేస్తున్నాయి OTT రైట్స్. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ప్రామిసింగ్ కంటెంట్ ఉన్న మీడియం రేంజ్ హీరోల మూవీస్ ని సైతం పోటీపడి రైట్స్ దక్కించుకుంటున్నాయి. లేటెస్ట్ గా బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న NBK 111 తో పాటు నాగచైతన్య మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ సాలిడ్ ప్రైజ్ కి సోల్డ్ అయినట్లుగా వినిపిస్తున్న న్యూస్ ఈ రెండు సినిమాలపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. నటసింహం బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న NBK 111 సినిమా OTT హక్కుల్ని G5 దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నందమూరి ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్న బాలయ్య ప్రెస్టీజియస్ సినిమాని ఏకంగా 63 కోట్లకి సొంతం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 2023 సంక్రాంతి బ్లాక్ బాస్టర్ వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతోనే ఈ రేంజ్ బిజినెస్ జరిగినట్లుగా న్యూస్ వినిపిస్తోంది. అలాగే బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ హైలైట్ గా వస్తోన్న NBK 111 కి తమన్ మ్యూజిక్ చేస్తుండడం కూడా ఈ రేంజ్ హైప్ కి రీజన్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. NBK 111 తో పాటు టాలీవుడ్ మరో ప్రెస్టీజియస్ సినిమా వృషకర్మ OTT రైట్స్ కూడా G5 దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మిథికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ ని దృష్టిలో ఉంచుకుని 50 కోట్ల మార్క్ కి రైట్స్ అమ్ముడైనట్లుగా న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని క్లైమాక్స్ వృషకర్మలో చూస్తారంటూ ఇప్పటికే అంచనాల్ని పీక్స్ కి పెంచేశారు నాగచైతన్య. మరి OTT బిజినెస్ లో అదరగొట్టిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. I promise you that. దళపతి విజయ్ కి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది కాలీవుడ్. లేటెస్ట్ గా జననాయకన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో బాక్సాఫీస్ నుంచి తప్పుకుంటున్నారు తమిళ చిన్న హీరోలు. మరి విజయ్ లాస్ట్ మూవీకి ఫేవర్ గా తమ సినిమాల విడుదల తేదీలు మార్చుకున్న హీరోలు ఎవరు? ఈ లిస్ట్ లో ఇంకా యాడ్ అయ్యే సినిమాలేంటి? జననాయకన్ సినిమాకి రిలీజ్ డేట్ రావడంతో విజయ్ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి చేయాల్సిన దళపతి చివరి సినిమా ఫైనల్ గా ఏ సర్టిఫికేట్ తో ఈ నెల 23న బాక్సాఫీస్ ముందుకొస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ కి సాలిడ్ సర్ప్రైజ్లు లోడ్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకోసం ఓ బ్రాండ్ న్యూస్ సాంగ్ యాడ్ చేస్తున్నట్లుగా న్యూస్ వినిపిస్తోంది. ఈ రేంజ్ హడావిడి చేస్తున్న జననాయకన్ కి ఫేవర్ గా తమిళ క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా సైడ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా డెబ్యూ ఇస్తున్న DC సినిమా విడుదల తేదీ మారింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 31న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే విజయ్ జననాయకన్ మూవీకి ఫేవర్ గానే లోకేష్ కనకరాజ్ DC డేట్ మారిందంటున్నారు జనాలు. లోకేష్ కనకరాజ్ మాత్రమే కాదు, హీరోగా కంటిన్యూ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కూడా విజయ్ పైన ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించారు. ఇమోర్టల్ సినిమాని జూలై 23 నుంచి సెప్టెంబర్ 4కు వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాలతో పాటు విజయ్ కొడుకు డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తున్న సిగ్మా సినిమా రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తమిళం, తెలుగు భాషల్లో ఈ నెల 31న రిలీజ్ ప్లాన్ చేసుకుంది సిగ్మా మూవీ. అయితే లైకా మేకర్స్ నుంచి త్వరలోనే సిగ్మా పోస్ట్ పోన్ డేట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కెరియర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ చూపిస్తున్నారు సూర్య. ఈ సమ్మర్ కి కరుప్పుతో హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఈ కాలీవుడ్ స్టార్ హీరో ఇక ముందు కూడా ఇదే జోష్ చూపించేందుకు రెడీ అయ్యారు. మరి త్వరలో విశ్వనాథన్ సన్స్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న సూర్య నుంచి లేటెస్ట్ గా వినిపిస్తున్న క్రేజీ అప్డేట్ ఏంటి? కరుపు సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సూర్య వరుస సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య నటించిన విశ్వనాథన్ సన్స్ సినిమా వచ్చే నెలలోనే ఆడియన్స్ ముందుకొస్తోంది. ఆగస్టు 14 విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మ్యూజిక్
మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి హైప్ బిల్డ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్ తో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సూర్య 47వ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని స్పెషల్ వీడియోతో అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. సూర్య 47 వ్రాప్ కి సంబంధించి మేకర్స్ చేసిన ట్వీట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఈ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని ఇన్నాళ్లు వినిపించిన రూమర్స్ నిజమేనని కాప్ ఎమోజీతో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో సింగం సిరీస్ నుంచి S3 వచ్చిన 9 ఏళ్ల తర్వాత సూర్య పవర్ఫుల్ కాప్ గా ఎంటర్టైన్ చేసేందుకు వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. నజ్రియా హీరోయిన్ గా నస్లెన్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ లోనే థియేటర్స్ లోకి రానుంది. సూర్య 47 లేటెస్ట్ అప్డేట్ తో ఈ 2026 బాక్స్ ఆఫీస్ ఇయర్ సూర్యదేనని ఫిక్స్ అయ్యారు అభిమానులు. ఇప్పటికే కరుపుతో మాస్ ని మెప్పించిన సూర్య ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో క్లాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఫహద్ ఫాజిల్ ఆవేశం సినిమా చేసిన జీతూ మాధవన్ సూర్య 47కి డైరెక్టర్ కావడంతో ఈ సినిమా అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఈ సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ సక్సెస్ అయితే మాత్రం 2026 హ్యాట్రిక్ హీరోగా సూర్య రికార్డు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. గ్లోబల్ ప్రాజెక్ట్ రామాయణ సినిమా విషయంలో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేస్తోంది. ఈ మైథలాజికల్ విజువల్ వండర్ గ్రాండ్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతూ ఉండడంతో అందరిలో అటెన్షన్ పీక్స్లో ఉంది. మరి ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా హై ఫీల్ అవ్వాల్సిన రణబీర్ కపూర్ అభిమానులు ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? గ్లోబల్ ప్రాజెక్ట్ రామాయణ సినిమా ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. మైథలాజికల్ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ ప్రెస్టీజియస్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఈవెంట్ న్యూఢిల్లీ భారత మండపంలో ఈ శనివారం గ్రాండ్ గా చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. నెవర్ బిఫోర్ రేంజ్ లో జరిగే అవకాశం ఉందని భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ కూడా. రామాయణ గ్రాండ్ ఈవెంట్ కి రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి అటెండ్ అవుతారని తెలుస్తూ ఉండడంతో నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీతో ఉన్నారు అంతా. అయితే ఇప్పుడు రణబీర్ విషయంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యేలా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ శనివారం ఢిల్లీలో జరిగే రామాయణ గ్రాండ్ ఈవెంట్ కి రణబీర్ కపూర్ వస్తారా లేదా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ కి ఐ ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా బాలీవుడ్ సర్కిల్లో న్యూస్ వినిపిస్తోంది. దీంతో ఈ కారణంతోనే రణబీర్ అభిమానుల్లో కొంత డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది. అయితే ఐ ఇన్ఫెక్షన్ తో సఫర్ అవుతున్న రణబీర్ కపూర్ ప్రికాషన్ లో భాగంగా కళ్లకి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఈవెంట్ లో రణబీర్ కపూర్ నుంచి లైవ్ పర్ఫార్మెన్స్ ఉండదని వర్రీ అవుతున్నారు అభిమానులు. ప్రజెంట్ గ్లోబల్ వైడ్ భారీ స్థాయిలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ సినిమాల్లో రామాయణ కూడా ఒకటి. 2 భాగాలుగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ విజువల్ వండర్ పై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. భారీ స్టార్ కాస్టింగ్ అండ్ టాప్ ప్రొడ్యూసర్స్ కొలాబరేషన్ తో 4,000 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కింది రామాయణ. ఈ రేంజ్ అంచనాలతో ఆడియన్స్ కి సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతోన్న టైంలో రణబీర్ కపూర్ కి సంబంధించిన ఐ ఇన్ఫెక్షన్ కొంత డిసప్పాయింట్ చేస్తోంది. మరి ఈ నెల 23న కాలిఫోర్నియాలో జరిగే శాన్ డియాగో కామికాన్ ఈవెంట్లోగా అయినా రణబీర్ రికవర్ అవ్వాలని ట్వీట్ చేస్తున్నారు అభిమానులు. అల్లబురుసు టైటిల్ తో క్రేజీ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సుమంత్ సినిమా సహా సినిమా నుంచి మెలోడీ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పళ్ళబురుసు క్రేజీ టైటిల్ తో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్స్ పై తెరకెక్కుతోంది. సుమంత్ హీరోగా నటిస్తోన్న న్యూటన్ థర్డ్ లా సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తుంది. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి ఇంత ఇష్టమా లిరికల్ ఈ శనివారం విడుదల కానుంది. శ్రీ విష్ణు హీరోగా కోనా ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. లైఫ్ ఆఫ్ సంజు సినిమా నుంచి కాలాన్నే తిరిగేసే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కళ్యాణం కమనీయం జీవితం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వివిపై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అనకాపల్లి సినిమా నుంచి విడుదలైన ఎలాగే పిల్ల సాంగ్ ఆకట్టుకుంటోంది. భవ్యశ్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్స్ లోకి వస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.